ఇవాళ ఆల్ ఇండియా గౌడ అసోసియేషన్ మీటింగ్ జరగడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా 22 స్టేట్లకి వెళ్ళి గౌడ సోదరులు, కలాల్, జైస్వాల్స్, బండారీస్, నాడర్స్, మహారాష్ట్రకి వెళ్ళి కానీ, కేరళకి వెళ్ళి కానీ, తమిళనాడుకి వెళ్ళి కానీ, ఎంపీ కానీ, యూపీకి వెళ్ళి కానీ, పంజాబ్కి వెళ్ళి కానీ అందరు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఇవాళ ఒకటే యూనిటీగా అందరం ఉందామని అన్ని స్టేట్లో తిరిగి ఢిల్లీలో పెద్ద ఎత్తున ఒక మీటింగ్ పెట్టాలని డిసైడ్ అయింది ఇక్కడ ఇవాళ. అదేవిధంగా పామ్ బోర్డు అంటే తాటి చెట్టు బోర్డు ఒకటి కావాలని ప్రైమ్ మినిస్టర్ గారికి ఇంతకుముందు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇప్పుడు మన మార్నింగ్ సెంట్రల్ మినిస్టర్ శ్రీపతి నాయక్ గారు రావడము మీటింగ్లో ఆయన ప్రైమ్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళి మన ఉన్న ఏది పామ్ బోర్డు గురించి రికమెండ్ చేసి ఆయన చెప్పడం జరుగుతుందని ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీలో 1 ఎకరం ల్యాండ్ భారతీయ కల్చూరీ అసోసియేషన్ పేరు మీద ఆల్ ఇండియా లోపల గౌడ అసోసియేషన్కి 1 ఎకరం జాగా ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అందరూ రాజకీయంగా ముందుకు రావాలని ఇవాళ ఈ మీటింగ్లో డిసైడ్ అయిన విషయంలో రాజకీయంగా కానీ, బిజినెస్లో కానీ, ఎడ్యుకేషన్లో కూడా మన పిల్లల్ని బాగా చదివించి ముందుకు తీసుకుపోవాలని, ప్రతి ఒక్క దగ్గర కాలేజెస్ పెట్టాలని, బిజినెస్లో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్రూప్స్ వేరే స్టేట్లో ఉన్న వాళ్ళు ఏం బిజినెస్ చేస్తారు, మన దగ్గర ఇక్కడ బిజినెస్ చేస్తారు ఏంటని ఆ డిఫరెన్స్ ఆఫ్ మాట్లాడుకొని అవన్నీ చేయడం జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా తెలంగాణ గౌడ సంఘం తరఫు నుంచి కూడా ఆల్ డిస్టిక్లు కూడా ఇవాళ సాయంత్రం రావడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు కూడా మార్నింగ్ వచ్చి మీ ఎమ్మడి ఉంటాను, మీ ఎమ్మడి ఎన్నోసార్లు నేను మధ్యప్రదేశ్, భూపాల్, మళ్ళీ రాజస్థాన్ కూడా వచ్చాను. అప్పుడు ఎంపీ ఉన్నప్పుడు మీతో సహకారం చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. దానికి ఐపీఎస్ ఆఫీసర్ సత్యనారాయణ గారు, మరి కృష్ణయ్య గారు రాజ్యసభ నంబర్ ఆయన రావడం జరిగింది. చాలామంది పెద్దలు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా రావడం జరిగింది. సాయంత్రం ఆయన ఒపీనియన్ కూడా అందరితో కలిసి ఏ స్టేట్లో అయినా కానీ మీటింగ్ ఉంటే కూడా వస్తాను, కావాలంటే గవర్నమెంట్తో కూడా ఇక్కడికి కూడా ఏమైనా సమస్యలు ఉంటే నేను సాల్వ్ చేస్తానని చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా వేరే స్టేట్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు, నార్త్, ఈస్ట్, వెస్ట్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా 2 డేస్ సెషన్లో చాలా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా మన గౌడ సోదరులు కూడా తెలంగాణకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అందరితో కలిసిమెలిసి, సోదరుమణులు కూడా చాలామంది వచ్చారు, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది.